సంఘంలో ఎప్పుడు కూడా ఆ స్థాయి నాకుంటే బాగుండు, ఆ స్థానం నాకుంటే బాగుండు, నాకు అలా కావాలని అసలు ఎప్పుడు కోరుకోకు, అసలు కోరుకో. ఎందుకు చెప్పరా? ఉదాహరణకి నా స్థానం ఇది, సంఘంలో ఇది అనుకుందాం, ఇది నేను వాళ్ళని చూసి నాకు ఆ స్థానం కావాలి, అది ఉంటే బాగుండు అనుకుంటా. అనుకుని నేనేం చేస్తా, బలవంతం ఎట్టగొట్ట అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్తే దేవుడు ఇక్కడ ఉన్నాడా? అక్కడ ఉంటాడు దేవుడు. అక్కడ ఉంటే నేను ఎక్కడున్నా? ఇక్కడున్నా. ఇప్పుడు ఇక్కడ దేవుడు లేడు, ఎవడుంటాడు? అపవాది ఉంటుంది. నేనేం ఫీల్ అవుతా? మనుషులు అది ఇది అని ఫీల్ అయిపోతా ఉంటా. నా పక్కన మాటలు చెప్తా, ఇమ్మానుయేలు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షం ఉండగా నాకు వ్యతిరేక ఎవరు, ఎన్ని చెప్తా మాటలు. కానీ దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఉండి, నేను ఇక్కడున్నా, నువ్వు అక్కడ ఉన్నావు, ఏం సాధిస్తావు? చేసుకో కాసేపు, నా పేరు చెప్పుకుని బతికేస్తున్నావు నువ్వు. ఏముండదు. అపవాద దాడులు ఉంటాయి. కానీ ఇక్కడ అపవాద దాడులు ఇక్కడ ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ అపవాదం ఉంటుంది, ఇక్కడ అపవాద దాడులు ఉంటాయి. తేడా, అక్కడ దేవుడు ఉండడు, ఇక్కడ దేవుడు ఉంటాడు. అపవాద దాడులున్న దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుడు కాపాడతాడు. ఉన్నవాంట్లా బాధలు, ఉన్నవాంట్లా అపవాద దాడులు ఉంటాయి. కానీ దేవుడు అంటాడు కదా, నేనున్నా. ఎర్ర సముద్రం వచ్చిందా? బాధపడకు, నేనే వెళ్ళమన్నా, నేనే నీకు ఆ స్థాయి ఇచ్చా, నేనే ఆ పొజిషన్ ఇచ్చా సంఘంలో. ఓకే, అయితే అడ్డొచ్చింది, అపవాదం వచ్చింది, బాధపడకు. సముద్రం వచ్చింది, బాధపడకు. వెనకాల శత్రువులు, ముందు సముద్రం. ప్రభా, ఏంటి ప్రభా, నువ్వే కదా వెళ్ళమంది, నువ్వేగా చెప్పించింది, వెనకాల వాళ్ళు తలుగుతున్నారు, ముందే చూస్తే ఏమో సముద్రం. ఏం అర్థం కాదు మన జీవితంలో కొన్నిసార్లు. ఏంటి ప్రభా అనుకుంటావు. దేవుడు అంటాడు, నేను కదా నిన్ను పంపించింది, నేను కదా నేను పెట్టింది, నా ద్వారా కదా నువ్వు వెళ్ళింది, నేనున్నా అని ఎర్ర సముద్రాన్ని కొన్నిసార్లు ఎత్తేడు కానీ దాని నుంచి నడిపిస్తాడు. హల్లెలూయా. దారి చేసి నడిపిస్తాడు.